హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. నా ఛానల్ని ఫస్ట్ టైం ద్వారా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఇక్కడైతే పిల్లలు క్లే ఉంటుంది కదా, అదైతే బుక్ చేశారు. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అది వచ్చింది, ఇంకా తీసుకుని ఓపెన్ చేస్తున్నాను. లోపల ఎన్ని కలర్స్ వచ్చినాయో ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇంకా ఇదిగోండి, ఈ క్లే సెట్ మొత్తము కలిపి 269 రూపీస్ అయితే అయ్యింది. ఇది స్నాప్ డీల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆర్డర్ చేశారు పిల్లలు. ఇంకా తర్వాత ఇదిగోండి, ఈ కలర్స్ అయితే వచ్చినాయి. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లేండి, చిన్న చిన్న ప్యాకెట్స్లోనే వచ్చినాయి ఈ క్లే. దీంతో బొమ్మలు చేసుకుందామని చెప్పి బుక్ చేసుకున్నారు. ఇంకా దీంట్లో అయితే ఇలా 12 కలర్స్ అయితే వచ్చినాయి. ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చింది ఇది. ఇంకా నేనైతే తీసుకొని ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉంటుందా ఇదని. ఇదే ఫస్ట్ టైం మేము క్లే ఆర్డర్ చేయటము. ఇంకా మీలో ఎవరన్నా క్లే ఎప్పుడన్నా యూస్ చేశారా పిల్లలకి బొమ్మలు తయారు చేయడానికి, నాకు కామెంట్ చేయండి. ఇంకా బెస్ట్ ఏమో కాస్ట్ కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 269 రూపీస్ అయితే అయ్యింది. చిన్న చిన్న ప్యాకెట్సే వచ్చినాయి. ఈ కలర్స్ ఏమో ఇలా 12 కలర్స్ అయితే వచ్చినాయి. ఇంకా అన్ని కలర్స్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉందా అని. ఇంక ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఈ క్లే ఏంటంటే బయట ఉంచుతుంటే గాలికి ఇంకా గట్టిగా అయితే అయిపోతుంది. కొన్ని క్లేస్ అయితే మెత్తగానే ఉంటాయంట. ఇదేంటో మరి ఇలా అయితే అవుతుంది. ఇదిగోండి, ఇంక ఇలా ఫస్ట్ అయితే సాఫ్ట్గానే ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు సాఫ్ట్గానే ఉంది. తర్వాత ఏమో ఇంకా గట్టిగా అయితే అవుతుంది. కొంతసేపు అలానే ఉంచుతుంటే గాలి తగులుతుంటే గట్టిగా అవుతుంది. ఇంక దీన్ని ఇలా మెత్తగా ఉన్నప్పుడే కవర్లో అయితే ప్యాక్ చేసి ఉంచుతుంటే మెత్తగానే ఉంటుంది. మరి ఇది మంచిదో కాదో ఈ క్లే. నాకు ఒకసారి ఇలాంటి క్లే మీరు ఎప్పుడైనా వాడారో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇంక ఇలా స్మూత్గా అయితే అవుతుంది. ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి. తర్వాత నేను ఈ వీడియోలోని 2 రెసిపీస్ అయితే షేర్ చేశాను. ఏమేమి రెసిపీస్ షేర్ చేశాను చూడండి. ఇదిగోండి, ఇలా 12 కలర్స్ అయితే వచ్చినాయి. అవి మీకు చూపిస్తున్నాను ఎన్ని కలర్స్ వచ్చినాయో అని చెప్పి. ఇంక తర్వాత ఇవైతే పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. ఈవినింగ్ వచ్చి ఆడుకుంటారులే పిల్లలని. ఇంక తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రసం అయితే పెట్టాను ఫస్ట్. తర్వాత ఇదిగోండి, ఇలా కాకరకాయలు అయితే కట్ చేసుకొని ఇంకా కాకరకాయలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా కాకరకాయల మీద పీల్ అయితే మొత్తం తీసేసేసుకొని చెక్క అయితే తీసేసేసుకుంటాను మొత్తము పీలర్తోని. తర్వాత దీంట్లోకి కొంచెము ఉప్పు పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే మ్యారినేట్ చేయాలి. అప్పుడు కొంచెము చేదు అనేది ఉండదు. ఇంకా ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించాను చూడండి. ఇంకా ఈ రెసిపీ అయితే మా ఫ్రెండ్ కోసం అయితే చేస్తున్నాను నేను. తనకి వంటలు వండటం అవేమీ పెద్దగా రావు. వాళ్ళ హస్బెండ్ ఏమో మంచిగా వండమంటారంట. నాకు కూడా పెళ్ళి కాకముందు అయితే ఏమీ రావు. పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకున్నాను నేను. ఇంక తర్వాత దీంట్లోకి కాకరకాయలోకి నేను ఈ కారం అయితే వేసుకుంటాను. ధనియాలు కొంచెము, తర్వాత ఇలా కొబ్బరి, ఎండుమిరపకాయలు ఇంకవైతే వేసుకొని, పల్లీలు కొంచెం పచ్చెనపప్పు అవి ఉంటాయి కదా, అవి అయితే మిక్సీకి అయితే వేసుకొని కారం అయితే చేసుకుంటాను. ఆ కారం వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికన్నా కావాలి అనుకుంటే. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి అండి. వీడియోస్కి లైక్ చేయండి. ఇంక తర్వాత ఇదిగోండి, అవైతే కొంచెంసేపు మ్యారినేట్ చేసుకున్నాను కదా, మ్యారినేట్ చేసుకున్న తర్వాత బాగా అయితే పిసికేసేసుకోవాలి. వీటిని బాగా పిసుక్కున్న తర్వాత వాటర్ అయితే ఉంటాయి దీంట్లో, ఆ వాటర్ అన్ని వంపేసేసుకొని ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవటమే. ఇలా కనుక ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ అదే చేదు ఉంటుంది కదా, చేదు కూడా ఉండదు. ఇంక తర్వాత ఇదిగోండి, ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతాయి. అంటే సిమ్లోనే పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్ ఉంటుంది కదా, సిమ్లో నుంచి కొంచెం హైలో అలా అయితే పెట్టుకోండి. బాగా హైలో అయితే పెట్టుకోవద్దు. ఇదిగోండి, ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. చివరిలో కొంచెము ఉంటాయి కదా పల్లీలు, కరివేపాకను, పల్లీలు ఇంకా చివరిలో అయితే అలా ఫ్రై చేసుకొని ఇంకా కాకరకాయ ఫ్రైలో అయితే వేసేసేసుకున్నాను. ఇంకా రెసిపీ అయితే ఇది. రసమను కాకరకాయ ఫ్రై అయితే చేశాను ఆ రోజు. ఇంకా తర్వాత పిల్లలకి ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకెళ్తాను లంచ్తో పాటు. ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్ కిందకు వచ్చేసి నేను ఉదయాన్నే గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టుకున్నాను. ఇంక గుగ్గిళ్ళను అయితే
ఇంకా కుక్కర్లో అయితే వేసేసేసి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇంకా అలా అయితే వేసేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ గుగ్గిలు నానబెట్టిన వాటరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ గుగ్గిలు నానబెట్టిన వాటర్ని పరబోయకుండా ఇలానే వీటితోనే ఉడకబెట్టుకుంటేనే చాలా మంచిది. ఇంక ఇలా అయితే ఇవైతే ఉడకబెట్టేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం జలుబులు అది చేసిన పిల్లలకి, అందుకని చెప్పి స్వీట్స్ అవి ఎక్కువ పెట్టట్లేదు, ఫ్రూట్స్ కూడా తగ్గించాను. ఇంక ఇలా ఒకటి కొంచెం కారంగా ఉండేవి అవైతే చేసి పెడుతున్నాను. జీడిపప్పు కానీ ఇంక ఇలా ఇవైతే ఫ్రై చేసి ఇలా అయితే పెడుతున్నాను. దీంట్లో తాలింపు కూడా వేస్తాను. చివరిలో ఎలా వేస్తానో చూపిస్తాను, చూడండి. వీడియోకి లైక్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్ అంట వాళ్ళ హస్బెండ్కి చెప్పిందంట, మా ఫ్రెండ్ ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది, వీడియోస్ అయితే చేస్తుంది అని చెప్పిందంట. ఎంత మాత్రం సక్సెస్ అవుతారు నేను చూస్తాను, ఏం సక్సెస్ అవుతుంది యూట్యూబ్ వల్ల అని చెప్పి అన్నారంట వాళ్ళ హస్బెండ్. ఇంకా అలాంటి మాటలే కదా మనకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి. తనైతే నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ ఇలా అన్నారే అని చెప్పింది. సరేలే అనుకున్నాను. నేను ఇంకా బాగా అయితే కష్టపడుతున్నాను, వీడియోస్ బాగా చేస్తున్నాను, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత ఇదిగోండి వీటిలోకి అయితే కొంచెము సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత వెంటనే అయితే మూత అయితే తీయకూడదు. ఇంకా తర్వాత కొంచెం ప్రెజర్ అంతా పోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడైతే మూత తీసుకోవాలి. ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఇంక ఈ వాటర్ని అయితే వంపేసేసుకున్నాను. కొంచెం ఎక్కువ నీళ్ళే వేసుకున్నాను. ఓసారి అయితే ఎక్కువ వాటర్ అయితే పీల్చుకుంటాయి గుగ్గిళ్ళు. ఇంకా అందుకని చెప్పి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేవి వంపేసేసాను. ఇంకోండి ఇక్కడ తాలింపుకి అయితే నేను ఇదైతే యూస్ చేస్తున్నాను. ఇంకా ఈ గింట అయితే యూస్ చేస్తున్నాను. ఇది నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న తాలింపులు అయితే వేసుకుంటాను. రసం చేసిన లేదంటే పప్పుచారు చేసిన ఇంకా ఈ గింట అయితే యూస్ చేస్తాను. ఇంకా దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, ఎక్కువ ఏం హీట్ అవసరం లేదు. తర్వాత కొంచెం తాలింపు గింజలను, కరివేపాకు ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి. కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఆయిల్ అయితే వేరుశెనగ నూనె ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు అవి ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర అవైతే తాలింపు గింజలు ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత అవేమో కరివేపాకు ఇలా అయితే వేసుకొని ఇంకా ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఇంకా 4-5 గిన్నెలు చేయటం ఎందుకు, గిన్నెలు తోముకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి, అందుకని చెప్పి ఎక్కువ గిన్నెలు అయితే అవుతాయి. అందుకని చెప్పి ఇంక ఈ గిన్నెలోనే ఇలా తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పిల్లలకి ఇంకా స్నాక్స్ అయితే బాక్సెస్లో అయితే వేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటికే టైం వచ్చేసేసి 12 అయితే అయ్యింది. 12:30కి లంచ్ టైము. ఇంకా లంచ్ టైం అప్పుడే ఇవి కూడా తీసుకువెళ్తాను. 2:30కి ఆ టైంలో అయితే స్నాక్స్ బ్రేక్ అయితే ఉంటుందంట, అప్పుడైతే తింటారు పిల్లలు అని చెప్పి ఇలా అయితే చేసుకెళ్తున్నాను. ఇంకా వీడియోస్కి కొంచెం లైక్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి, వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి, వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి నేను ఒక 20 లైక్స్ అయినా వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు లైక్సే చేయట్లేదు ఎవరును. లైక్ చేయండి, కొంచెం లైక్ చేస్తేనే నాకు కొంచెం యూజ్ అయితే ఉంటుంది. ఇలా నాకు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు ఏమైనా ఛానల్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పాను కదా, ఇంకా తనైతే అలా అన్నారంట. ఏముంది ఇంట్లో మామూలు పనులు చేసుకునే వీడియోసే కదా, అందరి ఇళ్లలో ఉండే పనులేను ఎవరు చూస్తారు అన్నారంట. అంటే నా ఒపీనియన్ ఏంటంటే నాకు వచ్చిన పనులు కొంతమందికి రావు, కొంతమందికి వచ్చిన పనులు నాకైతే రావు. నాకు వచ్చిన పనులు అయితే యూట్యూబ్లో కొంతమందికి అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. దాని ద్వారా నాకు ఏమైనా తెలియని ఉంటే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా, తెలుసుకుంటా. ఇంకోండి ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ అయినాయి, బాక్స్లోకి అయితే కొంచెం వేడిగా ఉన్నాయి అందుకని మూతలు అలా. పిల్లలకి నేను ప్లాస్టిక్ బాక్సెస్ ఏమి యూజ్ చేయను, స్టీల్ బాక్సెసే యూజ్ చేస్తాను. అవి కూడా స్టీల్ బాక్సెసే డీమార్ట్లో తీసుకున్నాయి. పైన ఊరినే రబ్బర్ లాగాను అలా గ్లాస్ లాగా అయితే ఉంటుంది, లోపలేమో స్టీల్గా ఉంటుంది, స్టీల్లో ఉంటుంది, బయటకేమో ప్లాస్టిక్ లాగా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే ఉంది. 2 బాక్సెస్ డీమార్ట్లో తీసుకున్నా నేను. ఒక్కొక్క బాక్స్ వచ్చి 99 రూపీస్ అయితే కాస్ట్ అయితే అయ్యింది. ఇంక ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.